ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఎవరైతే నెల్లూరు డిస్టిక్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న శ్రీకాంత్కి పేరోల్ ఎలా వచ్చింది? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూటమిలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు అడ్డంగా బుక్ అయిపోయారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ విషయం పేరోల్ విషయం ఎక్కడ ఆ లూప్స్ అన్నీ బయటపడతాయనేసి అరుణాని ముందుగానే అరెస్ట్ చేసేసారు. ఆమె నోటు గుండా మాట రానియకుండా. పాయింట్ 1. రెండో విషయం, ఈ యొక్క పేరోల్కి లోకల్ ఎమ్మెల్యేలు, ఉమ్మడి నెల్లూరు డిస్టిక్ లోకల్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఫుల్ అండ్ ఫుల్గా సపోర్ట్ చేశారు. ఈ విషయం బయటికి రానిలా. ఇదంతా బయటికి రానియకుండా వాళ్ళకి తెలిసిన ఒక విద్య ఉంది కదా, ఏది దేశంలో ఎక్కడ జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఎవరి మీదకి దోస్తారు? జగన్మోహన్ రెడ్డి కారణం, వైసీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వమే కారణం. ఈమె ఇప్పుడు చేసింది అసలు పేరోల్ ఎలా ఇస్తారు? పేరోల్ ఎలా ఇస్తారు? ఒక వ్యక్తికి 3 years, మోర్ దెన్ 3 years జీవిత ఖైదీ పడిన వ్యక్తికి మోర్ దెన్ 3 years జైల్లో ఉండాలా, అతని సత్ప్రవర్తన బాగుండాలా. రెండోది వచ్చేసి లోకల్ పోలీస్ ఆయన మీద ఎంక్వైరీ చేసుకునేసి డిఎస్పీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ సిఫార్సు కరెక్టే, ఇతను బయటకు వచ్చిన హ్యాండిల్ చేస్తాము అంటే అప్పుడు కొంచెం సైన్ పెట్టి జీవో కూడా జారీ చేయొచ్చు. ఇతను ఆల్రెడీ 4 years ఎక్స్కేప్, తర్వాత వచ్చి లొంగిపోయాడు. ఇతని మీద చాలా రౌడీ షీట్ చాలా ఉంది నెల్లూరు డిస్టిక్లో. పర్టికులర్ నెల్లూరులో ఇతని గురించి అడిగితే పుంకాలుగా చెప్తారు. అదికాక ఇతను సెటిల్మెంట్స్, జైల్లో నుంచి సెటిల్మెంట్ చేస్తుంటాడు. ఇన్ని ఉంటే ఇతని గురించి ఏది ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ దగ్గర గారికి వెళ్ళిపోయి సర్క్యులేట్ చేసినారంటే ఇది ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈ విషయాన్ని